థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా వెంకటేష్ గారి మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం. అంటే కొన్నిసార్లు యూ లాస్ ఆఫ్ వర్డ్స్ అంటే దిస్ ఇస్ ద టైమ్ ఐఎమ్ జనరల్గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ బట్ దిస్ సక్సెస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే ద బిలీఫ్ ఐ హ్యాడ్ that you just keep working hard and you get something what you deserve, nothing more and nothing less. It showed again that this is not only our success, but it's because of the energy and the love and affection of the whole Telugu cinema audience, Telugu lovers, fans and audience. This is because you've manifested this success. I can clearly feel, I believe, and I know for sure this is your success, and we are just a small part of this celebration, because it's only when మీరు కోరుకుంటేనే ఆ ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ రైట్ ఫ్రమ్ డే వన్. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే ఐ గాట్ దట్ ఫీలింగ్ దట్ ద ఆడియన్స్ అండ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ స్పెక్టాక్యులర్, ఫర్ సంథింగ్ అవుట్స్టాండింగ్. అండ్ విత్ ఆల్ యువర్ పాజిటివ్ వైబ్స్ అండ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ ఈరోజు మేము ఈ సినిమా తీసాం. అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ I'm very bad at thanking everybody, but I really thank the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sirish and Dil. And I love you, ma. Thanks, ma. నాకు టైమింగ్ అంతా స్క్రీన్లో వస్తుందమ్మా, అక్కడ వస్తుంది. ఈ మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీరెవరో ఒక్కరు టక్కనేది అడిగితే ఏదో మాట్లాడతాను, లేకపోతే ఏనని ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా F4 సార్, 4 F10 కూడా వస్తుందమ్మా. ఇదిగా 4 10 సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాం కదా, ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అనిల్ తీస్తూనే ఉంటాడు, మేము వస్తూనే ఉంటాం. బట్ అవునమ్మా, ఓకే అంతొద్దులే అమ్మా, ఓకే అంతొద్దు. ఘర్షణలు అంటే అవన్నీ 6 ప్యాక్లు రావాలమ్మా, కష్టం ఇప్పుడు. వద్దు ఈసారి, వద్దు ఈసారి. తొడలు చూపెట్టాను కదా, అందరూ 6 ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 6 ప్యాక్. ఓకే ఏంటమ్మా, సంక్రాంతి అల్లుడు దాన్నే డిసిప్లిన్ అంటారు. ఎవరో ఒకటి అడగండి, 4 అడిగితే ఎట్టమ్మా. ఏది సంక్రాంతి అల్లుడు అంట సార్. నేనా? ఓకే మా అల్లుడు. ఓకే, యాక్చువల్లీ ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట. ఓకే వచ్చేస్తాం తర్వాత. ఓకే వచ్చేస్తాం. ఇంకా ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కాదమ్మా, ఇప్పుడే కాదమ్మా. టైం ఎంత అయింది? చూడు అందరూ సైలెంట్గా ఆకలేస్తుంది అంటున్నారు అక్కడి నుంచి అందరూ. ఓకే, సో ఎనీహౌ ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ and I thank the media for encouraging the film and giving such positive reviews, and also everybody in the film industry. మనస్ఫూర్తిగా అందరూ ఫోన్ చేసి they've really loved the film. And ప్రతి ఎక్కడ ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూశారు. ఒకరో ఇద్దరు కాదు, 10 మంది వెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ పెద్దోడు మహేష్ ఫర్ ట్వీటింగ్. I mean, he loved the film, so I'm really happy. And thank you all for coming, and thank you so much. దాంట్లో వేస్తామమ్మా, అన్నీ వేస్తాం. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేసేంపులు అనమాట, భాగ్యం క్యారెక్టర్ని తను తప్ప ఎవ్వరూ చేయలేరు అన్న రేంజ్లో మన ముందుకు తీసుకొచ్చారు. సో చాలామంది ఆడవాళ్ళు మిమ్మల్ని మీలో చూసుకుంటున్నారు అనమాట వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి
థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ హియర్. ఆయన గెటప్ వేసి హీ సెడ్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను. ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యూ గోనా బీ దేర్ అనేసి. నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన చెప్పింది ఒక 10-20% చేస్తుంటే యాక్చువల్గా 100% చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవ్వడానికే ఒక 5-6 days అయ్యింది. సో అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అనిల్ గారు మీకు ఈ 8 సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు, మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాస్ యూఆర్ సచ్ అ టాలెంటెడ్ పర్సన్. నాట్ ఓన్లీ దట్ యూఆర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, మీనాక్షి కూడా చాలా అద్భుతమైన ఒక కో-స్టార్ ఈ సినిమాలో. షీఈస్ సచ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరు అనుకున్నావురా, ఎస్విసి రా ఇది అని చెప్పి. సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్, నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படி நீங்கள் வந்து வச்சுருக்கீங்க இல்லை ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్. ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్